వెల్కమ్ టు ఏ స్టార్ న్యూస్ తెలుగు. నా పేరు హారిక. నేటి వార్తా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి కేంద్రంలో ప్రత్యేక హోదా, ప్రత్యేక పోలవరం ప్రాజెక్ట్, రైల్వే జోన్ వంటి సమస్యలను పరిష్కరించలేని బీజేపీ గాని వత్తాసు పలికే టీడీపీ, జనసేన పార్టీలు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి కోన గురువయ్య యాదవ్ విమర్శించారు. అనకాపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో అనకాపల్లి సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే, ఎంపీలకు భద్రతా సిబ్బంది అడ్డు లేకుండా నేరుగా ప్రజలే తమ వద్దకు వచ్చి సమస్యను తెలియజేయవచ్చునని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పాలన పూర్తయ్యి కూడా అనకాపల్లిలో ప్రభుత్వ భవనాలు అద్దె భవనంలో ఉంటున్నాయని, యువతకు ఉపాధి కల్పించలేని దుస్థితి వైసీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే విశాఖపట్నానికి దీటుగా అనకాపల్లిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను సొంత ప్రయోజనాల కోసం వాడుకొని ప్రజల అవసరాలైనటువంటి రోడ్డు, విద్య, వైద్యం లాంటి వాటికి ఖర్చు చేయకుండా నిధులను పక్కదావ పట్టించి తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి తమ సమస్యలను పరిష్కరించే నాయకుని ఓటు వేసి ఎన్నుకోవాలని పేర్కొన్నారు. నా పేరు కోన గురువయ్య యాదవ్. మరి ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా సమాజ్వాదీ పార్టీ తరఫున నామినేషన్ వేయటం జరిగింది. అనకాపల్లి పార్లమెంటు 7 అసెంబ్లీలో బీసీ, ఎస్టీ, మైనార్టీ సోదరులకు నేను ఒకటే పిలుపునిస్తా ఉన్నాం. సోదరులారా, ఎన్నో ప్రభుత్వాలకు మీరు ఓట్లేసి గెలిపించారు, ప్రతిపక్షం కానీ పాలకపక్షాలు కానీ. మరి ఈరోజు సమాజ్వాదీ పార్టీకి ఒకసారి అవకాశం కలిగించండి. ఇవాళ యూపీలో పెద్ద రాష్ట్రం, అది 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. అంత రాష్ట్రంలో కూడా 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు అఖిలేష్ యాదవ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పార్టీని స్థాపించి మరి 50-60 సీట్లు ఎమ్మెల్యే సీట్లు, ఒక 10 లోపు ఎంపీ సీట్లు కేటాయించారు. ముఖ్యంగా ఇవాళ అనకాపల్లి ఫస్ట్ నామినేషన్ వేయడం జరిగింది సమాజ్వాదీ పార్టీ తరఫున. మరి సోదరులకి, మరి రాష్ట్ర ప్రజలకు ఒకటి విన్నపించుకుంటా ఉన్నాం. ఒక్కసారి అవకాశం ఇస్తే అనకాపల్లి పార్లమెంట్ ఉన్న 7 అసెంబ్లీలు కూడా విశాఖ సిటీ ఎట్లాగుందో స్మార్ట్ సిటీలాగా తీర్చిదిద్దుతాం అని మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు బెల్లం మార్కెట్ చూసుకోండి, వరల్డ్ లెవెల్లో తీసుకెళ్తాం మేము అవుతే. మరి ఇవాళ 3 షుగర్ ఫ్యాక్టరీలు మూసున్నాయి, వాటిని కూడా తిరిగి నూతనంగా ప్రారంభిస్తాం. ప్రతి ఒక్క చెరుకు రైతు కూడా ఇబ్బంది లేకుండా మా తరఫున మేము హామీ ఇస్తున్నాం. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, సీఎం రమేష్ గారిని, మీరు ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి వచ్చారు, చాలా సంతోషం. మరి మీ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు నర్సీపట్నం కేంద్రంగా స్మార్ట్ సిటీ విలేజ్తో ఒక్కొక్క యువత దగ్గర నుంచి 3 లక్షల నుంచి 5 లక్షలు వసూలు చేశారు. దానికి సిఐడి కూడా ఒక వ్యక్తిని పిలిచి విచారించడం జరిగింది. 3 సభ్యులతో కమిటీ వేసి ఆ కమిటీ నివేదికను కూడా తొక్కుపట్టారు. మీ ఒకటే సమాజ్వాదీ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం దీని వెనక ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఎవరున్నా సరే బయటికి లాక్కొచ్చి యువతకి మేము హామీ ఇస్తున్నాం, ఖచ్చితంగా మీరు నష్టపోయిన డబ్బులు తిరిగి కోర్టు ద్వారా మీకు ఇప్పించి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేట్టుగా ఈ కేసుని ఢిల్లీ లెవెల్ తీసుకెళ్లి అవసరం ఉంటే సిఐడి కూడా అప్పచెప్పని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి రేపు మే 13 జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు సైకిల్ పంపు గుర్తుకు వేసి నన్ను గెలిపించవలసిందిగా అనకాపల్లి పార్లమెంట్ ఉన్న 7 అసెంబ్లీలో ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి నమస్కారం చేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మీరు ఎస్టీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారు, ఎస్సీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారు, బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారు? అంటే ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకుంటుంది, ఒక పక్క టీడీపీ చూస్తే కమ్మ సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చుకుంటుంది.
మరి మీ కులాలతోనే మీరు రాజ్యాంగకారం చేయించుకోగలరా? బీసీలు ఎస్సీ ఎస్సీలు అక్కర్లేదు మీ పార్టీలకి? సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి. రెండు పార్టీల దొంగలే. మరి ఈనాడు భారతీయ జనతా పార్టీ కూడా ఎంతో కుమ్మక్కయ్యి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు. 100 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి. రేపు మే 13 జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మన అమూల్యమైన ఓటు ఈ దొంగలు వేయకుండా ఎవరైతే నీతిగా నిజాయితీగా పనిచేస్తారో మీ అమూల్యమైన ఓటు వారికి వేసి గెలిపించండి. 24/7 సమాజ్వాదీ పార్టీ మీకు అండగా ఉంటుంది అనకాపల్లిలోని మీడియా మిత్రులను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అద్దె భవనాలు అవుతున్నాయి కదా సార్, దానిపై మీ అభిప్రాయం? అంత కరమే వచ్చే ప్రభుత్వానికి పనికిమాల పథకాలు పెట్టే కన్నా ప్రభుత్వం ఆస్తుల నుంచి కట్టి కన్స్ట్రక్షన్ చేసి ప్రభుత్వం సంబంధించిన ఆఫీసులు అక్కడ మార్చొచ్చు కదా. ఇవాళ అనకాపల్లి చూడండి, కలెక్టర్ ఆఫీస్ ఎంత దారుణంగా ఉందో. ఎందుకు అసలు ప్రభుత్వం ఇట్లా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉంది? పనికిమాల పథకాలు పెడుతుంది దేనికి? ప్రభుత్వ ఆస్తులకి వదిలేసి ప్రైవేటు కట్టాల్సిన పనే ఉంది. బిల్లులు లక్షల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పనే ఉంది. ఎన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి, అందులో కన్స్ట్రక్షన్ చేయొచ్చు కదా. అనకాపల్లి జిల్లా విశాఖ జిల్లా అంటే చాలా బాగుంది. కానీ ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిజంగా ఎలాగా ముఖ్యమంత్రి ఉండకూడదో జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవాలా. ఎందుకంటే ఈరోజు చూడండి, జిల్లాల పేర్లు మార్చేశారు. ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉన్న జిల్లా పేర్లు. 13 జిల్లాలు తీసుకెళ్ళి 26 జిల్లాలు చేశారు. ప్రభుత్వానికి ఎంత నష్టం అండి? ఒక్కసారి సోదరులారా, 3600 కిలోమీటర్లు ఒక్క అవకాశం చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ని 50 సంవత్సరాలు వెనక తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తులు మనకు అవసరమా? ఇవాళ చోడవరం వెళ్ళాలంటే 2 గంటల జర్నీ పడతా ఉంది. రోడ్లు అధ్వానం. మరి అక్కడ ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు కనీసం ఆయన శాసనసభ్యులు అయి ఉండి రోడ్డు వేయించుకునే స్థితిలో కూడా ఆయన లేడు. మరి బూడి ముత్యాలనాయుడు గారు మాడుగులు వెళ్ళాలంటే ఆ రోడ్డు కూడా అంతే అధ్వానం. మరి ఆ రోజు ఇవాళ ఆయన అనకాపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి. ఇలాంటి వ్యక్తులకి మీరు ఓట్లేసి అనకాపల్లి జిల్లాని నాశనం చేస్తారో, నీతి నిజాయితీగా దమ్ము ధైర్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని మెడవంచి నిధులు తీసుకొచ్చి అనకాపల్లిని సత్యసేవలం చేస్తారో ఓటర్ మాసీలే తెలుసుకోవాలా. రేపు మే 13 జరగనున్న సార్వత్రికల్లో ఎన్నికల్లో మన సత్తా మనం సారుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.